హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. లేడీస్ ప్యాంట్కి సైడ్ పాకెట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చిందనుకుంటే లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సల్వార్ ప్యాంటు స్టిచ్ చేసేటప్పుడు పైన మనము బెల్ట్ గురించి అయితే కట్ చేసుకుంటాం కదండి. అదైతే ఈ విధంగా అయితే నాడా గురించి చిన్నగా హోల్ పెట్టుకొని ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇది డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ మనకి పాకెట్ అనేది రైట్ సైడ్ రావాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ హోల్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలా చూసుకుంటూ ఇప్పుడు మనము స్టిచ్ చేసిన తర్వాత ఇది మనకి రైట్ సైడ్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా కరెక్ట్గా రైట్ సైడ్ వచ్చినట్టుగా ఇలా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. కింద నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా సెంటర్లో ఇలా పాయింట్ పెట్టుకుంటూ 3 ఇంచీలు వెడల్పు అలాగే మొత్తం 6 ఇంచీలు తీసుకోవాలన్నమాట. ఇటు 3 ఇంచీలు అటు 3 ఇంచీలు అలా పాయింట్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటూ ఈ విధంగా చూడండి. మళ్ళీ ఈ 3 ఇంచీలకి ఇలాగా ఒక పాయింట్ పెట్టుకొని డ్రా చేసుకోవాలి. మళ్ళీ పైనుంచి ఇక్కడ మనము ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటూ మళ్ళీ ఇదైతే స్టిచ్ చేసుకోవాలండి. అది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. పైన మనము బెల్ట్ నాడ వేయడానికి స్టిచ్ చేస్తాం కదా, అక్కడి నుంచి 2 ఇంచీలు ఇలా ఇంతైతే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రఫ్ ఇచ్చుకుంటూ మళ్ళీ మనకి పాకెట్ అనేది 7 ఇంచ్ అయితే ఉండాలన్నమాట గ్యాపు. దాని గురించి మొత్తము ఇలా కిందన వైపు తీసుకుంటూ ఈ విధంగా కిందన 1 ఇంచ్ వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ ఇటు సైడ్ నుంచి ఒక స్టిచ్ ఇలాగా చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. అంటే క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటూ చివరి వరకు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఈ క్లాత్ని ఇలాగా రివర్స్ తిప్పుకుంటూ మళ్ళీ దీనిపైన మరో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఆ చివరి నుంచి. అంటే మనకి ఫోల్డింగ్లో స్టిచ్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పాకెట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చాలా సింపుల్ పద్ధతిలో అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైన దారాలను నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే పైన బెల్ట్ని ఇలా హోల్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకుంటూ పాకెట్ గురించి మనకి 21 ఇంచు పొడవుతో 7 ఇంచీలు వెడల్పుతో క్లాత్ అయితే తీసుకోవాలండి. 21 ఇంచి పొడవు తీసుకొని దీనికైతే కరెక్ట్గా 3 మడతలు అనేది వేసుకోవాలి. అంటే 7 ఇంచీలు ఒక్కొక్క పాయింట్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా పాయింట్ పెట్టుకుంటూ నీట్గా కరెక్ట్గా రావాలి. మొత్తము మనకి 3 పాయింట్లు అయితే వస్తాయి. అంటే 3 మడతలు అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను 21 ఇంచి తీసుకున్నాను. మిగతా క్లాత్ని అయితే కట్ చేసిస్తున్నాను. కరెక్ట్గా మనకి 21 అయితే వచ్చింది. ఈ విధంగా మళ్ళీ సెంటర్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చిన్నగా ఒక కట్ పెట్టుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి. తర్వాత ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ 7 ఇంచీలకి పాయింట్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడి నుంచి సగానికి మడత పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సగానికి మడత పెట్టుకుంటూ ఇలా 1/2 ఇంచు పైనుంచి వదులుకోవాలి. అంటే మనం 3 పాయింట్లు అయితే పెట్టుకున్నాం కాబట్టి ఇలా పాయింట్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ని రైట్ సైడ్ నుంచి అయితే స్టిచ్ చేసుకోకూడదు. మనము రివర్స్ నుంచి అయితే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసిన తర్వాత ఇది మనకి రైట్ సైడ్ అయితే వస్తుందన్నమాట క్లాత్ అనేది. ఈ విధంగా చిన్నగా కట్స్ పెట్టుకున్నాం కదా, ఈ కట్స్ దగ్గర నుంచి పై వరకు ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ అయితే క్లాత్ని ఇలా వదులుకోవాలన్నమాట. మళ్ళీ దీనిపైన డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండు వైపు కూడా సేమ్ అదే విధంగా క్లాత్ని రాంగ్ సైడ్ నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది లోపలికి అయితే వెళ్తుంది. మళ్ళీ పైన 1/2 ఇంచు ఇలాగా క్లాత్ని ఎంత వదులుకుంటూ మళ్ళీ కట్స్ వరకు అయితే ఇలాగా స్టిచ్ చేసుకోవాలి.
కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా సులువైన పద్ధతిలో ఈ పాకెట్ అనేది సల్వార్ ప్యాంట్లు అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. సల్వార్ ప్యాంటు మనకు అన్ని రకాల ప్యాంట్లు అయితే లేడీస్ ప్యాంట్కి అయితే స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చిందనుకుంటే లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సల్వార్ ప్యాంట్కి ఈ విధంగా పాకెట్ని వేసుకోవాలంటే చాలా సింపుల్ పద్ధతిలో అయితే స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి. ఈ విధంగా అయితే రెడీ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది లోపలికి అయితే వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ పాకెట్ స్టిచ్ చేసే ముందు మనం ఇలా బెల్ట్ని రెడీ చేసుకొని, ఇది పటియాలా ప్యాంట్ అనమాట, మొత్తం అన్నీ కుచ్చులు పెట్టుకుంటూ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత చివరిలో అయితే పాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ముందుగా అయితే ఇలా పాకెట్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది సింపుల్గా అయిపోతుంది అనమాట. ఈ పటియాలా ప్యాంటు స్టిచ్చింగ్ అనేది ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఈ విధంగా అయితే మొత్తము అన్ని కుచ్చులని పెట్టుకొని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు పాకెట్ని అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. లోపల నుంచి మనకి కుచ్చులు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మనము ఈ పాకెట్కి మిడిల్ పాయింట్ అయితే పెట్టుకున్నాం కాబట్టి ఆ పాయింట్ అనేది కరెక్ట్గా మనకి అక్కడ కనిపిస్తున్న హోల్ దగ్గరికి అయితే రావాలన్నమాట. ఈ విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని అయితే పైన వదులుకున్నాం కాబట్టి ఇది ఇలా పట్టుకుంటూ ఓపెన్ చేసుకుంటూ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. మనకి ఓపెన్ క్లాత్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట. ఈ విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రఫ్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా రఫ్ ఇచ్చుకుంటూ డబుల్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఓపెన్ క్లాత్ మన వైపు కొంచుకుంటే ఇది ఇలా పైకి అయితే వెళ్తుంది అనమాట. పాకెట్ అనేది లోపలికి వెళ్తుంది. ఈ విధంగా మళ్ళీ మనం పైకి అయితే ఇలాగా ఒక చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ని ఇలా కలవాలన్నమాట. ఇక్కడ మనకి ఎక్కడైతే ఓపెన్ వచ్చిందో అక్కడ కరెక్ట్గా సెంటర్లోకి రావాలి. ఇలా చూసుకుంటూ ఈ విధంగా క్లాత్ని నీట్గా సర్దుకోవాలి. ఫస్ట్ ఇలా నీట్గా సర్దుకుంటూ పాకెట్ పైన జాయిన్ చేసే ముందు ఇది సల్వార్ ప్యాంట్కి పైనుంచి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి కుచ్చులు అనేవి నీట్గా కింద వైపుకి అయితే వస్తాయన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని మళ్ళీ పైకి ఇలా పెట్టుకుంటూ 1/2 ఇంచ్ క్లాత్ ఇలా సైడ్కి అయితే వచ్చింది కాబట్టి అది ఇలా లోపలికి అయితే వెళ్తుంది. మనము 7 ఇంచులు అయితే వెడల్పు తీసుకున్నాం కదండి. ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు స్టిచ్చింగ్ వెళ్ళిపోయిన తర్వాత మనకి 6 ఇంచుల వెడల్పు అయితే వస్తుందన్నమాట. కరెక్ట్గా మనం 6 ఇంచుల వెడల్పు వస్తే మనకి సరిపోతుంది. ఈ విధంగా ఎక్కడైతే మనం జాయింట్ చేసుకున్నామో అక్కడ నుంచి 1/2 ఇంచు క్లాత్ ఇలాగా లోపలికి మడత పెట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా, అది కరెక్ట్గా సెంటర్ పాయింట్కి రావాలన్నమాట. అంటే మనం పాకెట్ ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడికి ఓపెన్ చేసుకున్నాం కదా, అది సెంటర్కి రావాలి. ఈ విధంగా మళ్ళీ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ మళ్ళీ క్లాత్ని ఈ విధంగా ఇలా సైడ్ నుంచి తిప్పి మళ్ళీ దీనిపైన కూడా ఈ చివరి నుంచి ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. నీట్గా సరి చేసుకుంటూ ముడతలు రాకుండా చూసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. చిన్న స్టిచ్ వేసుకొని రఫ్ స్టిచ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి చూడండి మనకి ఇలా అయితే వస్తుంది. అసలు మనము పాకెట్ ఎక్కడ వచ్చిందంటే కనిపించదు. ఈ విధంగా అయితే చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందండి. చూసారా, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైన మనము బెల్ట్ అయితే స్టిచ్ చేసుకొని నాడ వేసుకుంటే మనకి సల్వార్ ప్యాంట్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా అయితే సల్వార్ ప్యాంట్లో పాకెట్ అనేది స్టిచ్ చాలా సింపుల్ పద్ధతిలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనము పైనుంచి ఇలాగా ఎంత క్లాత్ని అయితే బెల్ట్కి అయితే వదులుకున్నామో నాడా పెట్టుకోవడానికి అది నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, పాకెట్ అనేది చాలా సింపుల్గా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఈ విధంగా అయితే పాకెట్ అనేది రెడీ అయిపోయింది అనమాట సల్వార్ ప్యాంట్కి.
అన్ని రకాల ప్యాంట్కి ఇలా అయితే స్టిచ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.